చీకటి పనులు. చీకటి అంటే మామూలుగా లైట్లు ఆడితే వచ్చే చీకటే కాదండి. నువ్వు ఏదైనా రహస్యంగా చేస్తున్నావు అంటే అది చీకటి. చూసారండి, రహస్యంగా ఉన్న జీవితం అంతా చీకట్లో ఉన్న జీవితం. వెలుగులోకి రాలేదు, ఎవరికి తెలియదు నీ నిజస్థితి. రహస్య జీవితం. క్రీస్తుని బహిరంగ జీవితంలో చూపిస్తున్నారే కానీ రహస్య జీవితంలో క్రీస్తుకు చూడలేదు. అక్కడ ఆరాధన అంటారు, మంచి పాటలు పాడతారు, చేతులు పోతారు, హల్లెలూయా చెప్తారు, కానీ అంతరంగంలో దేవునికి సమర్పించుకున్న మనసు లేదు. మళ్ళీ నా డ్యూటీ, నా ఓటి, నా ఇష్టం, నా పాపం, నాకు అనుకూలమైనప్పుడు దేవుడు అన్నట్టుగానే ఉంది. కానీ 100% దేవుడు ప్రభువుని నన్ను ఇంత ప్రేమించాడు, నేను ఆయన ప్రేమించాలి, ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలని తెగించి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి ఇవాళ? ఏళ్ళతో లెక్క పెట్టేయచ్చు. ఇందులో అంతా ఏం చేస్తున్నాం మనం? ఎన్ని మేళ్లు చేశాడో చెప్పమంటే పెద్ద లిస్టు చెప్తారు. కానీ నువ్వు ఎంతగా దేవునికి సమర్పించుకున్నావు? నీ జీవితం ఓపెన్ బుక్కా, తెరవబడిన పుస్తకంలాగా ఉందా? నీ బ్రతుకులు ఏమి రహస్యాలు లేవా? నీకు దేవునికి ఇష్టం లేని కార్యాలు నీ బ్రతుకులో లేవా? ఏదైనా సరే ఒకటి మనం ఎవరికైనా చెప్పాం. ఎందుకంటే ఎందుకు చెప్పని తెలుసు చెప్పండి. కొన్ని అందరికీ చెప్పేసుకుంటాం, కొన్ని చెప్పం. ఎందుకు చెప్పం? తిడతారన్నా. ఎందుకు తిడతారు? ఎందుకు కొడతారు? బికాస్ ఇట్స్ రాంగ్. అది తప్పు కాబట్టి దానికి సిగ్గు వస్తుంది, అవమానం వస్తుంది, దండన వస్తుంది. అని ఏం చేస్తాను? తప్పుని దాచిపెడతాను. రహస్యమైంది ఏదన్నా నీ జీవితంలో ఉందంటే ఎక్కడ ఉందన్నమాట? చీకట్లో ఉంది. చీకట్లో ఉందంటే అర్థం ఏంటనమాట? అది క్రీస్తు రక్తంలో కడవరలేదు. నేను బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను తప్పుగా నేర్పిస్తుంది, నేను పడగొట్టేస్తుంటుంది. దాచింది నీలో ఉన్నప్పుడు నీకు భయము, నీకు నటన, ఏంటంటే ద్విమనస్సు వచ్చేస్తుంది. చీకట్లో ఉన్న పాపానికి క్షమాపణ లేదు. చీకట్లో ఉన్న పాపము కడగబడలేదు. చీకట్లో ఉన్న పాపము పాపంగానే ఉండిపోయింది. నీ పాపాన్ని వెలుగులోకి తేవాలి. అందుకే నీ పాపములు ఒప్పుకోవాలని చెప్తుంది బైబిల్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు.